హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇంకొక సింపుల్ టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదేనండి బెండకాయ పుల్లగూర. సో బెండకాయ పుల్లగూర ఇన్ రాయలసీమ. సో మీ దగ్గర ఎలా పిలుస్తారో నాకు కామెంట్ చేయండి. సో ఇంకొక పేరు అయితే నాకు తెలుసు, బెండకాయ బజ్జీ అని తెలుసు. సో చాలా సింపుల్ టేస్టీగా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. సో ఫస్ట్ అయితే మనము బెండకాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం చింతపండు అన్నీ మొత్తం ముందే తరిగి పెట్టేసుకుంది. సో టమాటాలు ఒక 4 తీసుకున్నారు, ఎర్రగడ్డలు ఒక 2 తీసుకున్నారు, మిర్చి మీ కారం తగ్గట్టు. మా అత్త కొంచెం ఎక్కువ వేస్తుంది కారము. కారం ఉంటేనే బాగుంటుంది, వేడి వేడంలో కారంగా తింటే చాలా బాగుంటుంది. సో అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి సరిపడంత. మా అత్త ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నారు. ఆయిల్ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్నారు. దాని తర్వాత 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకున్నారు. సో మా అత్త వేస్తుంది ఓన్లీ రాయలసీమలోనే నేను చూశాను అనమాట. దీన్ని వడియం అంటారు. మా అత్త ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు. అది వేస్తే ఒకలాంటి స్మెల్ బాగుంటుంది. ఇంకా ఆవాలు ఏమి వేయరనమాట. సో ఇంకోసారి అది ఎలా చేస్తారో మీకు నేను వీడియో తీసి చూపిస్తాను, రాయలసీమ వడియము. సో అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నవన్నీ దాంట్లో వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత ఉప్పు కూడా వేసుకొని మంచిగా ఒక 2-3 మినిట్స్ మంచి కలుపుకోవాలి. మా అత్త గంటితో కలిపెడదు అనమాట. సో అలా చేత్తోని అలా టాస్ చేస్తుంటుంది. గంటితో పెడితే అంత బాగోదని అనమాట, అంతే చెదిరిపోతాయనేమో ఐ థింక్. దాని తర్వాత కొంచెం పైన వాటర్ అలా చిలకరిచ్చినారు. ఎక్కువ వాటర్ వేస్తే మరి జిగురు అయిపోతుంది. ఆల్రెడీ బెండకాయ మగ్గి కొంచెం జిగురే వస్తుందని. సో కొంచెం వాటర్ ఒకసారి ఏమో చిలకరించారు. అట్లా పైన మూత పెట్టి చూసారా, ఒక 10 మినిట్స్కి ఒకసారి అలా ఓపెన్ చేసి మాడకుండా మంచిగా తిప్పుతూ ఉన్నారు. సో లాస్ట్గా అలా మగ్గిపోయిన తర్వాత తీసి చూసారా, పాతకాలంలో ఇలానే రుబ్బేవాళ్ళండి. సో మంచి కింద కూర్చొని మా అత్త అంత మంచిగా రుబ్బేసింది. చూసారా ఎంత బాగుంటుందండి. ఇది వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంది. ఇంకోసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మీ నాన్నకుట్టి ఛానల్. బాయ్.